నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించే అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు, పిల్లలు కూడా మోకరించండి. ప్రేమల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, యేసు ప్రభువు నామమునకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా. ఈ యొక్క ప్రభుదినాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించుట కొరకై దేవాన్ని ప్రజలముగా నీ సన్నిధిలో చేరి వచ్చింటుండగా కావలసిన తలంపులు, నీ మాటలు మీరు మాకు విడుదల చేయండి. సమయాన్ని దీవించండి ప్రభా. నీ మెల్లైన స్వరం మేము వినగలుగుటకు సహాయం చేయండి. కంటి కనబడి కనబని అంధకార శక్తులు, చీకటి శక్తులు, అపవాది క్రియలన్నింటినీ విశ్వాసంతో యేసు ప్రభువు నామమున బంధిస్తున్నాం. నీ ఆత్మ సంచారం సన్నిధి మాతో ఉంచండి. నిలబడుతున్న దాసుని బలహీనుని నిష్ప్రయోజకుని ప్రభువా, నన్ను శిలరక్తంతో కడిగి పరిశుద్ధపరిచి నా నోటిని మాటలుంచి ప్రభువా, నీ ప్రజలకు అర్థమయ్యే విధానములు నీ మాటలు బోధించబడినట్లుగా అందించబడినట్టుగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ సన్నిధి సంపూర్ణంగా మేము అనుభవించగలుగుటకు సహాయం చేయండి. ఎలాగో నిన్ను రుచించి ఆరాధించాలో, తెలుసుకొని ఆరాధించాలో మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం. సమయమైనంత ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా చేయమని నీ పాదాలకు అప్పగించుకుంటూ యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. గత వారంలో కూడా మనం ఈ భాగాన్ని ధ్యానిస్తూ వచ్చినాం. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. కనుక దేవుని కృపను గూర్చి మనం ఎంత తలపోసుకున్నప్పటికీ మనం రుణస్థులమే. కృప అనగా దేనికైతే మనం పాత్రులము కాదో దానికి ఆయన మనల్ని పాత్రులుగా చేశాడు. కాబట్టి దేవుడు మనల్ని తన రాజ్యానికి వారసులుగా చేసుకున్నాడు. వాస్తవికంగా ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి మనకు ఎటువంటి అర్హత లేదు, యోగ్యత అనేది లేదు. కేవలము ఆయన కృపను బట్టి మనం ఆయన పిల్లలుగా చేయబడ్డాం, ఆయన రాజ్యానికి వారసులుగా చేయబడినాం. అందుకే ఆయన కృపను మనం ఎంత ధ్యానించినా కూడా మనం రుణస్థులమే. గత దినాల్లో మనం ఆయన కృపను గురించి ఎన్నోసార్లు జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన కృప ఎటువంటిది, ఆయన కృపలో మనల్ని ఏం చేశాడు అనేది కూడా మనం ధ్యానించాం. అయితే ఆయన కృపను మాత్రమే కాదు, నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములు. కనుక దేవుడు ఆశ్చర్య కార్యములు మన జీవితంలో చేసిన వాడుగా ఉన్నాడు. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను మనం తలపోసుకున్నప్పుడు మన హృదయమంతా కూడా ఆయన్ను ఆరాధించడానికి మన హృదయం నింపబడుతుంది. ప్రభువా, నా జీవితంలో ఇటువంటి మేలు చేసినావు, ఇటువంటి కార్యాలు చేసినావు, ఈ విధంగా నన్ను నడిపించినావు, ఈ విధంగా నన్ను కాపాడుతున్నావు, ఈ విధంగా నన్ను పోషిస్తున్నావు, ఎంతగా నన్ను ప్రేమిస్తున్నావు ప్రభువా అని ఆయన యొక్క ఆశ్చర్యకార్యాలు మన జీవితంలో ఎన్ని జరుగుతున్నాయి వాటిని తలపోసుకుంటే మనం ఆయన ఆరాధించకుండా మౌనంగా ఉండలేము. అందుకే ఆయన పేరు ఆశ్చర్యకరుడు అని మనం గత వారంలో కూడా చూసాం. దేవుని పేరేంటి చెప్పండి? ఆశ్చర్యకరుడు. కాబట్టి ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు ఆయన. కనుక ఆశ్చర్యకరుడైన దేవుడు మన జీవితంలో కూడా ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు. మన ఊహకు మించినటువంటి గొప్ప కార్యాలు ఆయన చేసిన దేవుడుగా ఉన్నాడు. అందుకే మనం ఆయన్ను ఆరాధించాలి, ఆయన గణపరచాలి. ఈ మాట 3-4 పర్యాయాలు రాయబడతా ఉంది. ఏమనంటే ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి మనం ఆయనకి ఏం చెల్లించాలా?
కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఈ కీర్తనకారుడు ఆ మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవా, నీ కృప ఎంత గొప్పది, నువ్వు నా జీవితంలో చేసిన ఆశ్చర్యకార్యాలు, ఎటువంటి కార్యాలు చేసినావు ప్రభువా అని తలపోసుకుంటూ ప్రభుని ఆరాధించాడు. కాబట్టి ఈ అధ్యాయంలోనే పోయిన వారంలో మనం చూసాము ఏ విధంగా వారిని అరణ్య త్రోవలో నడిపించి వారిని ఒక నివాసపురం చేర్చాడో, అలాగే కొన్ని విషయాలు మనము ఎట్లా ఆయన బంధకాల నుండి విడిపించాడో, ఏ విధంగా తన వాక్కును పంపి బాగు చేశాడో, ఏ విధంగా గాలి తుఫానులను అణిచివేసి వారికి మరి నెమ్మదినిచ్చాడో, ఇవన్నీ కూడా మనము ధ్యానించి గత వారంలో ప్రభువును జ్ఞాపకం చేసుకొని దానికి అనుకూలంగా మనం ఒక సంగతిని ధ్యానించాం. ఏంటి? ఏ ఆశ్చర్యకార్యం చేశాడు అని అంటే, మారా వంటి చేదైన నీళ్లను ఏం చేసినాడు? మధురంగా చేశాడు. అది మనం పోయిన వారంలో చూసాం. చేదైనది ఏ విధంగా మధురముగా చేయబడిందో. ఈ వారంలో కూడా దేవుడు ఎటువంటి ఆశ్చర్యకరుడు అంటే, చూడండి దేవుని యొక్క వాక్యంలో ఆయన ఆశ్చర్యకరుడు అని వారు ఆశ్చర్యపడుతూ వచ్చినారు. లూకాసు వార్త 4వ అధ్యాయము 22వ వచనం. లూకాసు వార్త 4వ అధ్యాయం 22వ వచనం అందరం కలిసి చదువుకున్నాం. అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు అనేకులు ఏమైనారట చెప్పండి? ఆశ్చర్యపోతున్నారు. ఆయన మాటలు ఆశ్చర్యకరమైన మాటలు. ఆయన మాటలు ఎటువంటి చెప్పండి? ఆశ్చర్యకరమైన మాట. కనుక దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆయన మాటలు విన్నటువంటి వారంతా ఆశ్చర్యపోతున్నారు. ఆయన మాటల్లో అంత శక్తి ఉంది, ఆయన మాటల్లో అంత ప్రభావం ఉంది. ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాడు ఈయన అని ఆశ్చర్యపడే విధంగా ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు వారందరూ ఏమైపోతున్నారంటే చెప్పండి? ఆశ్చర్యపడుతున్నారు. అంటే ఆయన మాటల్లో అంత ఆశ్చర్యమయకరమైనటువంటి మాటలు, దయగల మాటలు, ప్రేమగల మాటలు. కనుక ఆయన మాట్లాడుతూ ఉంటే అనేకులు ఆశ్చర్యపడిపోతూ ఉన్నారు. ఏందినా అని ఆశ్చర్యపరిచినటువంటి ఆయన మాటల ద్వారా అనేకులను ఆశ్చర్యపరిచిన వాడుగా ఉన్నాడు. రెండవదిగా చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయం తీసుకోండి. త్వరగా తీసి చదవాలా. అందరు కలిసి చదవమన్నప్పుడు త్వరగా చదవండి. మార్కు సువార్త 1వ అధ్యాయము, మార్కు సువార్త 1వ అధ్యాయం 22వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 22. ఆయన శాస్త్రవలుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించును గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడి. కనుక అక్కడ ఆయన మాట్లాడుతూ ఉంటే దయగల మాటలకు ఆశ్చర్యపడినారు. ఇక్కడ ఏమని రాయబడతా ఉందంటే, ఆయన బోధిస్తున్నాడు. ఎలాగ బోధిస్తున్నాడు అంటే శాస్త్రుల వలె కాదు, శాస్త్రుల వలె బోధించలే. ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధిస్తున్నప్పుడు వారు ఆశ్చర్యపడతా ఉంటారు. ఆయన బోధకు ఏంది, ఎంత అధికారంతో బోధిస్తున్నాడు, ఇంత అధికారంతో మాట్లాడుతూ. ఇటువంటి బోధ మా శాస్త్రులు కానీ మాకున్న బోధకులు కానీ ఎవరు కూడా ఇట్లా బోధించలేదే. ఈయన బోధ ఎలాగుంది అంటే అధికారంతో బోధిస్తున్నాడు. దానికి ఆశ్చర్యపడతా ఉన్నారు. ఈయన బోధ ఆశ్చర్యకరంగా అధికారం గలవాని వలె బోధిస్తున్నాడు. ఎవరు అధికారంతో మాట్లాడేది? యజమానుడైతేనే ఏం చేస్తాడు? అధికారంతో మాట్లాడతాడు. అందరూ మాట్లాడతారా? అందరూ మాట్లాడరు. మనం ఒక పనికి పోతాం, కూలి పనికి పోతాం. కూలి పనికి పోయినప్పుడు అనేకులు కూలి వాళ్ళు ఉంటారు. అందులో తోటమాలి ఉంటాడు. ఆ నమ్మకమైనటువంటి ఒక వ్యక్తి అక్కడ ఉండి నీళ్లు గట్టుతో ఆపకంగా యజమానునికి ఎంతో సమీపంగా ఉంటాడు. కానీ ఆయన కంటే కూడా యజమానుడు వచ్చినప్పుడు ఆయన అధికారంతో చెప్తాడు పని. ఏం చేస్తారు చెప్పండి? ఎందుకు జరగలేదు, ఎందుకు చేయలేదు, ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది అని అధికారంతో బోధించగలుగుతున్నాడంటే దానికి ఆయన యజమానుడు కాబట్టి దాన్ని ఏం చేస్తాడు? అధికారంతో చెప్తాడు. కనుక ఈయన బోధ కూడా ఈయన బోధించే విధానం ఎలాగుంది? యేసుప్రభువారు బోధించేదంటే శాస్త్రుల వలె కాదు,
పైపైన పూత పూసినట్టు కాదు. ఎట్లుందంటే అధికారం గల వాళ్ళమని ఆయన బోధిస్తూ ఉంటే చూసిన వారికి ఆయన బోధకు ఆశ్చర్యపడిపోయినట్టుగా మనం జ్ఞాపకం చేయబడతాం. ఇంకా మీరు చూడండి లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయం 18వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 18వ వచనం కూడా అందరం కలిసి చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 18వ వచనం. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గురించి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడి. ఎందుకు వీళ్ళు మిక్కిలి ఆశ్చర్యపడుతున్నారు? ఎందుకు వారు మిక్కిలి ఆశ్చర్యపడే విధంగా ఉంది ఇక్కడంటే, వారు విన్న మాటలు ఎప్పుడు కూడా వారు వినలే. ఏమిటి ఆ మాటలు అంటే, ఇదిగో దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అయ్యా, దావీదు పట్టణంలో ఎవరు పుట్టినారు? రక్షకుడు పుట్టినాడు. కనుక పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉన్నాడు, ఒక తొట్టిలో పరండబెట్టబడి ఉన్నాడు అని చెప్తా ఉంటే, ఆ దూత వారికి ఇచ్చినటువంటి ఆ మాటలు, చెప్పబడిన మాటలన్నీ విన్నారు. విని అక్కడికి వెళితే చూస్తే అక్కడ ఏముందంటే, వారు త్వరగా వెళ్ళి తొట్టిలో పండుకున్న శిశువును చూచిరి. వారు 10వ వచనం. వారు చూచి ఆ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులన్నిటిని గూర్చి విన్నందరూ వారు మిక్కిలి ఆశ్చర్యపడతా ఉన్నారు. కనుక లోకములో రక్షకుడు ఉద్భవించినాడు, లోకరక్షకుడు. ఇదిగో దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టినాడనే మాట ఆ గొర్రెల కాపరులు విని వెళ్ళి చూసినప్పుడు వారికి ఏం కలుగుతా ఉందంటే ఆశ్చర్యపోతున్నారు. ఎక్కడో చీకట్లో అక్కడ కూర్చొని మనము ఏదో గొర్రెలు కాసుకుంటా ఉంటే ఈ వెలుగు మన చుట్టూ ప్రకాశించడం ఏంది? దావీదు పట్టణంలో బెత్లెహేముకు బోండి అని చెప్పడం ఏంది? అక్కడికి పోతే ఒక శిశువు పొత్తిగుడ్డలతో ఏం చేయబడి ఉన్నాడు? చుట్టబడి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు అని చెప్పబడడం ఏంది? కాబట్టి ఈ మాటలన్నీ విన్నప్పుడు వారికి ఆశ్చర్యమైంది. లోకరక్షకుడు భూమి మీదకి వచ్చినాడు అని మాటలు, ఆ దూత చెప్పిన మాటలు, ఈ సంగతులు, అక్కడ జరిగిన వాళ్ళకు చెప్పిన సంగతులు ఇక్కడ వచ్చి చూస్తే అక్కడే జరిగి ఉన్నాయి. చూసినప్పుడు ఆశ్చర్యపోతున్నారు. కనుక అందుకే మన ప్రభు ఆయన జన్మ ఆశ్చర్యమైనది అని కూడా మనం జ్ఞాపకం చేస్తాం. ఆయన యొక్క జీవితము ఆశ్చర్యమైనది, ఆయన మాటలు ఆశ్చర్యమైనవి, ఆయన బోధ అనేకులకు ఆశ్చర్యం కలిగించేదిగా ఉంది అని మనకు జ్ఞాపకం చేయబడతాం. అందుకే కీర్తనకారుడు చూడండి 26వ కీర్తన 7వ వచనం. 26వ కీర్తన 7వ వచనము అందరం కలిసి చదువుకుందాం. నేను కలిసి చదువుకుందాం అన్నప్పుడు మీరందరూ తీసి బిగ్గరగా చదవాలా. కీర్తనలు 26:7 అందరం కలిసి చదువుకుందాం. అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యములను ఏం చేస్తాను? వివరించును. కనుక ఆయన ఆశ్చర్య కార్యములను మనము వివరించాలి. ఆయన ఆశ్చర్య కార్యములను మనము వివరించాలి. కనుక అచ్చట కృతజ్ఞత అంటే పైన రాయబడినట్టుగా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణ చేయుదును. అచ్చట అంటే నీ బలిపీఠం దగ్గర, సెలవు దగ్గర ప్రభువా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను, నీ ఆశ్చర్య కార్యములను నేనేం చేస్తాను? వివరిస్తాను. 105వ కీర్తన 5వ వచనం. 105వ కీర్తన 5వ వచనం కూడా అందరం కలిసి చదువుకుందాం. 105వ కీర్తన 5వ వచనం. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకోండి. అక్కడేమంటున్నాడు? నీ బలిపీఠం దగ్గర నీ ఆశ్చర్య కార్యాలను వివరిస్తాను అంటున్నాడు. ఇక్కడికి వచ్చే లోపల ఏమంటున్నాడంటే ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకోండి. మన జీవితంలో ఆయన ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలు చేశాడో అనేది మనం జ్ఞాపకం చేసుకొని ఆయన్ను మనము ఆరాధించి గణపరచాలి. 145వ కీర్తన 5-6 వచనాలు. 145వ కీర్తన 145వ కీర్తన
5, 6 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. 145 కీర్తన 5, 6 వచనం. మహోన్నతమైన నీ ప్రభావమును నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదను. నీ భీకర కార్యములను విక్రమములను మనుషులు వివరించుదురు. నేను నీ మహాత్మ్యమును వర్ణించదను. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే, అయ్యా నీ ఆశ్చర్య కార్యాలను నేను ధ్యానిస్తా, నీ ఆశ్చర్య కార్యాలను నేను జ్ఞాపకం చేసుకుంటున్నా, నీ ఆశ్చర్య కార్యాలను నేను వివరిస్తాను. ప్రభా ఎటువంటి ఆశ్చర్యకార్యాలు చేశాడో దాన్ని వివరించాలా, ఎటువంటి ఆశ్చర్యకార్యాలు చేశాడో వాటిని మనము జ్ఞాపకం చేసుకోవాలా, ఎటువంటి ఆశ్చర్యకార్యాలు చేశాడో వాటిని మనం ఏం చేయాలంటే ధ్యానించాలా. అది అప్పుడు మనం ఏం చేస్తాము, ఆయన్ను నీ ఆశ్చర్య కార్యములన్నిటినీ వర్ణిస్తాం. ఏం చేస్తాం చెప్పండి? వర్ణిస్తాం. ఈ మధ్యలో ఒక పాట పాడుతూ ఉంటారు, ఏమని? వర్ణించలేను వివరించలేను. ఇది ఏంది? నువ్వు వర్ణించకపోతే వివరించలేకపోతే ఇంక ఏందిగా యాడొచ్చింది పాట అనిపించింది నాకు. అది ఎవరు మన ఈ మధ్యలో ఏదో వచ్చింది, వచ్చిన ఆంచి వర్ణించలేను వివరించలేను. ఈ వర్ణించలేకపోతే వివరించలేకపోతే ఇంక ఏందిగా. ఇక్కడ వాక్యం ఏం చెబుతుంది? ఆయన ఆశ్చర్య కార్యములను మనం ఏం చేయాలా? చదవండి, నా మాట కాదు, 6లో ఉంది చివరిలో. నేను నీ మహాత్మ్యమును వర్ణించేదను. మన బుక్కులో ఎట్లుందంటే వర్ణించేదనే నీ క్రియలాను, వర్ణించేదనే నీ క్రియలాను, మరించెదని మంచితనంబున్, మరించెదని చితనంబున్. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను తించెదను. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను తించెదను. భక్సింగ్ గారికి పాట చాలా ఇష్టమంట. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను స్తుతించెదను, నిన్ను వర్ణించెదను, నీ కార్యాలను వివరిస్తాను, నీ మహాత్యాన్ని నేను వివరిస్తా ప్రభువా అని ఆయన పాడుతూ ఉంటే, వీడికి ఇప్పుడు వచ్చిన వర్ణించలేను వివరించను. నువ్వేం చేస్తావు? ఏంది ఇంక నువ్వు వర్ణించకపోవడం? వర్ణించలేనంటే నేను ఏమని ఇంకొక ఆయన ఏమంటాడు, ఇంకొక పాట, ఏమని వర్ణించేదా అంటే ఏమని వర్ణించాలా? అది నీకు అర్థం కాకపోతే నువ్వు ఏమని వర్ణించావు? ఏమని వర్ణించదా అంటే ఏం వర్ణించుతావు? వర్ణించమని దేవుడు చెబుతాడు. ఏమని? ఆయన యొక్క ఆశ్చర్య కార్యాలు నీవు జ్ఞాపకం చేసుకొని, ఆయన ఆశ్చర్యకాలను నువ్వు వివరించే వ్యక్తిగా, ఆయన ఆశ్చర్య కార్యాలను గురించి నీవు మరి ధ్యానించే వ్యక్తిగా ఏం చేయాలా? ఆయన ఆశ్చర్య కార్యాలను వర్ణించాలా. ఏం చేయాలి చెప్పండి? వర్ణించాలా. ఈ పాట పాడుతా అంటే నాకు అనిపించ ఉంటుంది, ఎందుకు ఇల్లు అంటే లోపల ఉంటే కదా, ఏమన్నా ఉంటే కదా, లోపల ఉంటేనే వర్ణించగలుగుతాం. ఇప్పుడు నేను నా లోపల ఏదన్నా ఉంటే నేను దాన్ని బోధించగలుగుతా. ఏమి లేకపోతే ఏం బోధిస్తాం? అటుంటుంది ఆ పాట పాడుతూ ఉంటే. సరేలే మనకెందుకని నేను గమ్ముగా ఉంటా. ఎప్పుడో ఒకసారి వస్తా, వర్ణించలేను వివరించలేను. ఎందుకు ఈ వర్ణించలేకపోతున్నారు వీళ్ళు? భక్సింగ్ గారు ఇష్టమైన పాటలో ఏముంది? వర్ణించదను నీ క్రియలను. ఏమి వర్ణిస్తున్నాడంట? నీ క్రియలను నేను వర్ణిస్తా. కనుక హృదయంలో దేవుడు చేసిన క్రియలను తలపోసుకుంటే, దేవుని స్మరించుకుంటే, దేవుని జ్ఞాపకం చేసుకుంటే, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు, ఆయన బోధ, ఆయన మాటలు అవన్నీ మన హృదయంలో నింపబడితే మన హృదయము ఉప్పొంగుతుంది. వర్ణిస్తాం, వివరిస్తాం. అయ్యా ఇటువంటి కార్యం చేసినావు ప్రభువా, ఇటువంటి పని చేసినావు ప్రభువా, నా జీవితంలో ఇలాంటి కార్యం చేసినావు ప్రభువా, కనుక నీకెంతో వందనాలు ప్రభువా. నీ విక్రమ కార్యములను, భీకర కార్యములను, మహత్ కార్యములను నేను వర్ణించేదను. ఏం చేయాలి చెప్పండి? మనం ఆయన కార్యాలను ఏం చేయాలా? వర్ణించాలి, వివరించాలి.
ఆయన చేసిన మేలు తలపోసుకోవాలి, వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. అంతేగాని వర్ణించలేను అంటే ఎందుకు వర్ణించలేవు? కనుక ప్రభా, నేను నీ కార్యములను, ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించి వర్ణిస్తా. నిన్న వారం చెప్పాను కదా, ఏమని? చేదైనటువంటి నీళ్లను ఏం చేసినాడు ఆయన చెప్పండి? మధురములుగా వారు మరి చెప్పాలి కదా. ఇది దేవుడు చేసిన కార్యం కదా, దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యం కదా. చేదైనటువంటిది ఏం చేసినాడు? మధురంగా చేసినాడు. అది చెప్పలేవా? అది వివరించలేవా? దేవా, చేదైనటువంటి నా జీవితాన్ని దుష్టత్వముతోనూ దుర్మార్గతతోనూ ప్రభా మరి నింపబడినటువంటి నా హృదయాన్ని, అపవిత్రతతో నింపబడినటువంటి నా హృదయాన్ని, నా జీవితాన్ని, చేదుగా ఉన్న నా జీవితాన్ని మధురంగా చేసినావు ప్రభా అని వర్ణించలేవా? అట్లా వర్ణించాలి. ఇప్పుడు ఈ దినము ఇంకొక చిన్న సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమని వర్ణించాలి అంటే చూడండి, దేవుని యొక్క వాక్యంలో వారు యోహాను సువార్త 9వ అధ్యాయం మొదటి వచనములో 9:38 చదువుకుందాంలే. యోహాను సువార్త 9వ అధ్యాయం 38వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 9వ అధ్యాయం 38వ వచనం. అంతటా వాడు, ప్రభువా, నేను విశ్వసించుతున్నానని చెప్పి ఆయనకు మొక్కుతున్నాడు. ఎవరు? గుడ్డివాడు. ఎందుకు వాడు ఆయనకు మొక్కుతున్నాడు? ప్రభువా, నేను విశ్వసించుతున్నానని చెప్పి ఆయనకు మొక్కుతున్నాడు. యేసు ప్రభు అన్నాడు, నువ్వు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుతున్నావా అని అడిగితే, అయ్యా ఆయన ఎవరు నాకు తెలిస్తే కదా అంటే, ప్రభు ఆయన అన్నాడు, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే. నిన్ను బాగు చేసింది ఎవరు అనుకుంటున్నావు? దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచినావా? యేసు ప్రభు నందు విశ్వాసం అంటే ఎవరని అని అంటే, అప్పటికి వాడు దృష్టి పొందినాడు. ఆయన ద్వారా యేసు అని ఒక మనుషుడు నన్ను బాగు చేసినాడని చెప్తున్నాడు. దృష్టి పొందినాడు, గుడ్డివాడు బాగైపోయినాడు, చూపు పొందినాడు. అయితే వానికి ఆయన యందు విశ్వాసం లేదు, ఆయన యందు నమ్మకం లేదు. అందుకే ప్రభు నన్ను విశ్వాసం ఉంచినావా దేవుని కుమారుని అంటే ఎవరు అంటే, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అని. అంతటా ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకేం చేసినాడు చెప్పండి? మొక్కుట అంటే అర్థం అండి ఆరాధించుట. ఇంగ్లీష్లో వర్షిప్ అని ఉంటుంది. ఆరాధించడం. మొక్కెను అనే మాట అబ్రహాము అక్కడ మొక్కెను అంటే వర్షిప్ అనింది, అంటే ఇంగ్లీష్లో ఆరాధించెను. కనుక మనం ఆయన ఆరాధించాలి. ఎందుకు ఆరాధిస్తున్నాడు? నా కనులు తెరిచినావు ప్రభా, గుడ్డివానైన నన్ను బాగు చేసినావు ప్రభా, కనుక నా కన్నులు తెరిచినాడు అనేది వాడు గ్రహించి మరి వాడు ప్రభువును మొక్కి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన మొక్కుతున్నట్టుగా మనకు జ్ఞాపకం చేయబడతాం. కనుక తన జీవితం మార్చబడి, ఒకప్పుడు గుడ్డివాడు ఇప్పుడు చూచుచున్నాడు. ఒక మాట అంటాడు చూడండి, ఒకప్పుడు నేను గుడ్డివాడనై ఉంటిని, ఇప్పుడు నేను 25వ వచనం చదువుదామా? గట్టిగా చదవండి. యోహాను సువార్త 9:25 వచనం. వాడు ఆయన పాపియో కాడో నేను ఎరుగను, ఒకటి మాత్రం నేను ఎరుగుదును, నేను గుడ్డివాడనై ఉండి ఇప్పుడు చూచుచున్నాను. ఏమంటున్నాడు? ఒకప్పుడు గుడ్డివాడనై ఉండి ఇప్పుడు ఏమవుతున్నాను? అది ఆశ్చర్యమైన విషయం. ఒకప్పుడు గుడ్డివాడనైతున్నాయా? ఎవరు అనుకుంటున్నా? యేసు అని ఆయన పాపి, ఆ మనుషుడు పాపి అని అంటే ఆయన పాపియో గాడో నాకేం తెలియదు, అది నాకు తెలియదు. చూడండి, ఇంకొక మాట అంటాడు 16వ వచనంలో. వాళ్ళు వచ్చి ఏమన్నారంటే, పాపి అయిన మనుషుడు ఇలాంటి సూచక్రియలు ఎలాగో చేయగలడు? అట్లా వారిలో భేదం పుట్టింది. ఇలాంటి సూచక్రియలు చేస్తున్నాడు ఏందినా? పుట్టు గుడ్డివాడు,
అక్కడ రాయబడింది. వాడు ఎవరు గుడ్డివాడు అంటే, ఇప్పుడు కొంతమందికి మధ్యలో కళ్ళు కనపడకుండా పోతాయి. మన అబ్రాహ్మణ ఉన్నాడు, ఆయన కొంతకాలంగా ఆయనకు దృష్టి ఉంది, అన్నీ చూశాడు. మధ్యలో ఆయనకు కొంచెం దృష్టి తగ్గింది. కానీ ఈ గుడ్డివాడు ఎవరంటే పుట్టుకతోనే అసలు ఏం తెలియదు. ఏం మనుషులు ఎట్టుంటారో తెలియదు, రంగులు ఎట్టుంటాయో తెలియదు, బస్సులు ఎట్టుంటాయో తెలియదు, స్కూటర్లు ఎట్టుంటాయో తెలియదు, రోడ్లు ఏమి ఏది ఎట్టుంటో తెలియదు. వానికి పుట్టుకతోనే వాడు పుట్టడమే గుడ్డివాడుగా పుట్టినాడు. అలాంటి వానికి ఏం చేసినాడు చెప్పండి? యేసు ప్రభు కన్నులు ఇచ్చినాడు. అలాంటి వాడు బాగా అయిపోయినాడు. కనుక వానికి ఏం చేసినాడంటే, వాడు గుడ్డివాడుగా ఉన్నటువంటి వానికి ఏం చేసినాడు? నేల మీద ఉమ్మి వేసి బురద చేసి వానికి కళ్ళకు పూసినాడు. ఒకసారి వెంకట సుబ్బయ్య ఆదివారం పొద్దున్నే వచ్చినాడు. వచ్చి అబ్రాహ్మణ్ వచ్చి మాట్లాడుతున్నాడు. అంతలో వెంకట సుబ్బయ్య వచ్చినాడు. మతనా ఈయనకు బురద పోయి పోతాయి, కళ్ళు వచ్చాయన్నాడు. నాకు ఆశ్చర్యమైంది. నువ్వు బురద చూసి ఆయన పోయి ఆయన చూస్తాడు అన్నాడు. అమ్మా నాయన, అంత శక్తి నాలే అంటుంది దేవుడా. ఆయన యేసు ప్రభు కాబట్టి ఏం చేసినాడు? ఆయనకు శక్తి ఉంది, చేసినాడు. నాకు ఇప్పుడు పెద్ద పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నువ్వు ఆయనకు బురద పోయి బాగైపోతాడు అన్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? నీ విశ్వాసం గొప్పది నాయనా. నువ్వెంతగా నమ్మినావు, ఎంత హృదయంలో ఆ మాట అంత అది ఎంత హృదయంలో భద్రంగా పెట్టుకున్నాడు ఆయన. యేసు ప్రభు బురద చేసి పూసింటే బాగా అయిపోయినాడని ఆయన హృదయంలో అంత విశ్వాసం బలంగా ఉంది. నాకు అంత విశ్వాసం లేదే, నేను అది చేయలేనే ప్రభువా అనిపించింది. ఆశ్చర్యం కదా. యేసు ప్రభు చూడండి, ఇక్కడ వానికి బురద పూశాడు, కళ్ళు బాగా అయిపోయినాయి. పుట్టు గుడ్డివాడు. నీవు నేను కూడా ఈ గుడ్డివానికి గుర్తుగా ఉన్నాం. ఇప్పుడు మీరు వర్ణించాలని చెప్తున్నా. ఏం చేయాలి చెప్పండి? ఎందుకు ఈ వాక్యం చెప్పేది? వర్ణించలేను, వివరించలేను కాదు, నువ్వు వర్ణించాలా. ఏమని? ప్రభా, నేను పుట్టు గుడ్డివాడనై ఉంటిని. ఆ స్థితి నాది. అంటే మనకేమన్నా బాగా కళ్ళు ఉండవు కదా. మనం ఏంటంటే మనం ఆత్మీయ జీవితంలో ఎలాంటి వారంగా ఉన్నామంటే చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము. మనకు బాహ్యమైన కళ్ళున్నాయి, మనం భౌతికమైన కళ్ళు కాదు. ఇప్పుడు ఆత్మీయమైన గుడ్డితనాన్ని దేవుడు మనకు తీసేశాడు. మన ఆత్మ నేత్రాన్ని వెలిగించినాడు. ఏమా? భౌతికమైన కన్నులు కాదు మనకు ఇచ్చింది ఆయన. ఏ కన్నులు ఇచ్చినాడు? ఆత్మ నేత్రం తెరవబడింది. యేసు ప్రభు మన ఆత్మనేత్రాన్ని తెరిచినాడు. మన ఆత్మనేత్రం ఎట్టుందంటే చూడండి, 1 కొరింథీ 2 కొరింథీ 4:4 చూద్దామా? దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రం ఏం కలగజేసింది? చదవండి, పలకండి. అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసెను. ఏం కలగజేసింది చెప్పండి మనకు? అది మన స్థితి. మన కళ్ళున్నాయి కానీ ఆత్మీయ సంబంధమైన ఆత్మనేత్రము చీకటిలో ఉంది, గుడ్డితనంలో ఉంది. అందుకే ఈ యుగ సంబంధమైన దేవత మన మననేత్రాలకు గుడితనం కలగజేసింది కనుక మహిమాస్వరూపైన దేవుని చూడలేని వారంగా, నిజమైన దేవుని తెలుసుకోలేని వారంగా లోకములో గుడ్డితనములో జీవిస్తున్నాం, చీకటిలో జీవిస్తున్నాం. అందుకే ఆ గుడ్డివాడి పరిస్థితి ప్రభు చూచాడు. వానికి బురద చేసి బాగు చేసినట్టుగా మనకేం చేశాడంటే, మన కొరకు ఆయన బురద చేయలే కానీ ఏం చేసినాడంటే తన రక్తాన్ని కార్చాడు. ఏం కార్చాడు చెప్పండి? తన ప్రాణాన్ని పెట్టాడు. ఇది వివరించలేవా? ప్రభువా, నా మనోనేత్రాన్ని వెలిగించడానికి సిలువలో నీ ప్రాణం పెట్టినావు, సిలువలో నీ రక్తం కార్చినావు, నా కొరకు అవమానాలు పొందావు, నా కొరకు దెబ్బలు తిన్నావు, నా యొక్క అవమానమంతా నీ మీద భరించినావు, నీ ముఖం పైన ఉమివేయించుకున్నావు. ప్రభువా, ఇంతగా నన్ను ప్రేమించి నా మనోనేత్రాన్ని వెలిగించడానికి సిలువలో నీవు ఇంత క్రయం చెల్లించి ప్రభువా గుడ్డితనములో ఉన్న నన్ను వెలిగించినావు. ప్రభువా, నా చీకటిని పారదోలినావు. ప్రభువా, నా యొక్క మనోనేత్రాన్ని వెలిగించి
నీ కొరకు జీవించే జీవితాన్ని ఇచ్చావు ప్రభువా. ఇప్పుడు నేను చెప్పగలను. వాడు అంటున్నాడు, ఒకప్పుడు నేను గుడ్డివాడనై ఇంటిని, ఇప్పుడు ఏమవుతున్నాను? చూస్తున్నాను. ఏం చూస్తున్నాము? గుడితనములో ఉన్నప్పుడు మహిమా స్వరూపైనటువంటి దేవుని చూడలేదు, ఆ దేవుని కార్యాలు చూడలేదు, ఆ దేవుని గురించిన అవగాహన లేదు, పరిశుద్ధత అంటే తెలియదు, పాపానికి పరిశుద్ధతకు ఉన్న వ్యత్యాసం తెలియదు. ఏదో జీవిస్తున్నామంటే అన్ని విధాల పాపాల్లో పొర్లాడుతూ జీవిస్తూ చీకట్లో జీవిస్తూ వచ్చినాం. అయితే ఇప్పుడు ఆయన మన గుడ్డితనం తొలగించి చీకటి తొలగించాడు కాబట్టి ఇప్పుడు ఆయనను మనం చూడగలుగుతున్నాము. ఏం చూస్తున్నాను? నేను ఒకప్పుడు గుడ్డివాడనై ఇంటిని, ఇప్పుడు నేనేం చేస్తున్నాను? ఇప్పుడు చెప్పగలుగుతాం. యేసుప్రభు ఎవరయ్యా? ఆయన నిజమైన దేవుడు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు, నా జీవితాన్ని మార్చిన దేవుడు. ఎవరు మార్చలేకపోయినారు, ఎవరు బాగు చేయలేకపోయినారు, ఎవరు నన్ను నా జీవితాన్ని బాగు చేయలేని స్థితిలో చెడిపోయిన వాడిగా ఉంటే, అయితే ప్రభు నన్ను బాగు చేసినాడు కాబట్టి నేను ఇప్పుడు చెప్పగలను. నా జీవితాన్ని మార్చిన దేవుడు ఎవరు? యేసు ప్రభు. ఆ గుడివాడు చెప్తున్నాడు, ఒకప్పుడు చీకట్లో ఉంటేనే ఇప్పుడు నేను గుడ్డివాడిని కొంటుకొని ఇప్పుడు చూస్తున్నాను. కాబట్టి ఇప్పుడు నేను చూస్తున్నానంటే మన జీవితంలో ప్రభు చేసిన కార్యాలను, శిలువ కార్యాన్ని, రక్షణ కార్యాన్ని, ఆయన యొక్క మన జీవితంలో ఎటువంటి గొప్ప కార్యాలు చేసి మన వెదకి రక్షించాడో అది మనం తలపోసుకోవాలి. పౌలు ఏం చేశాడు? మంచి కన్నులున్నవాడే దేవుని బిడ్డలను హింసిస్తూ, కీడు చేస్తూ, బాధ పెడుతూ, పరిగెడుతూ, ఆత్మ సంబంధమైన మనోనేత్రము మోయబడినవాడుగా, ఆ దేవుని గురించిన అవగాహన లేక, యేసుని గురించిన అవగాహన లేక, యేసు ప్రభు నామాన్ని దూషిస్తూ శపిస్తూ ఆ నామాన్ని విశ్వాసం ఉంచిన వారిని పట్టుకొని కొట్టడము, బలవంతం చేయడం, కీడు చేయడం, చంపడం ఇటటి చేస్తా అంటే దమస్కు మార్గంలో దర్శించినప్పుడు ఆయన కన్నులకున్న పొరలు ఏమైపోయినాయి? రాలిపోయినాయి. అప్పుడు చూశాడు, ఓర నాయనా, ఒకప్పుడు నేను తెలియక ఈ దేవుని ఎరగక ఎంత గుడితనములో ఉంటే, ఎంత కోపముతో ఉంటే, ఎంత ద్వేషముతో ఉంటే, ఎంత కొట్టేవాణిగా ఉంటే, ఎంత తిట్టేవాణిగా ఉంటే, ఎంత రౌడిజం చేస్తా ఉంటే ఇప్పుడు నా జీవితమ్మా అంటాడు. అవిశ్వాసం వలన తెలియక చేసి తినే గనక ఏం చేయబడినాను? కనికరించబడినా. కనుక మన ప్రభు ఆయన మనల్ని కనికరించినాడు. పాపములో ఉన్న మనల్ని, చీకట్లో ఉన్న గుడ్డితనములో ఉన్న మనల్ని వెలిగించినాడు. గుడ్డివానికి ఉండేటువంటి ఒక 4 లక్షణాలు చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే టైము ఇప్పటికే 35 నిమిషాలు అయిపోయింది. కాబట్టి గుడ్డివానికి ఉండేటువంటి 4 లక్షణాలు ఏంటంటే, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం అందరం కలిసి చదువుకుందాం. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచున్నాడు, చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలగజేసిన గనక తానెక్కడికి పోవుచున్నాడో అతనికి. చూడండి, అనగా గుడ్డితనములో ఉన్నవారు, చీకటిలో ఉన్నవారికి ఎక్కడికి పోతున్నానో తనకు తెలియదు. వారికి మార్గం తెలియదు, రోడ్డు తెలియదు. మన భాషలో చెప్పుకోవాలంటే ఏ రూట్లో పలానా ఇంటికి పోవాలి, వాళ్ళకు కొంత అందాసగా ఉంటుంది. ఇంట్లో నుంచి లోపలికి పోగలరు, లోపల నుంచి బయటికి ఈ విధంగా పోయి పుట్టుకుట్టు వానికి సాధ్యమైనంత వరకు వాడు మన చెన్నూరులో బస్టాండ్ దాకా పోయి ఏమైనా తీసుకొని రాపో అంటే పోయి రాలేడు. ఆ రోడ్లో వెళ్ళడానికి అందుకే ఇక్కడ అంటున్నాడు, తాను ఎక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. కనుక గుడ్డివాని స్థితి ఏంటంటే తను ఎక్కడికి పోతున్నాడో తెలియదు. కనుక మనకు కూడా ఎటువంటి వారంగా ఉన్నామంటే మనం ఎక్కడికి మనకు ఎవరు ఏంది, మన గమ్యం ఏంది, ఈ జీవితం తర్వాత ఎక్కడికి పోతావయ్యా, చచ్చిపోతే ఎక్కడికి పోతావంటే ఎవరు చూసినారు అంటాడు. ఎందుకు? వాడు ఎక్కడున్నాడు చెప్పండి? దేవుడు అంటే తెలియదు మనకి. పరలోకం ఉందంటే నమ్మడు, నరకం ఉందంటే నమ్మడు. ఎందుకంటే గుడితనంలో ఉన్నాడు. యోగ సంబంధమైన దేవత ఏం కలగజేసింది? గుడితనం కలగజేసింది. కనుక ఎక్కడికి పోతావు అంటే ఎక్కడికి పోతాం, గాలిలో పోతుంది, మట్టిలోకి పోతుంది అంటాడు. ఇది గాలి కాదురా నాయన, సైకిల్కి అయితే గాలి పోతే మళ్ళీ గాలి కొడితే ఏమవుతుంది? గాలి వచ్చేది. మరి చచ్చిపోతే మనకు గాలి కొడితే వచ్చాదా? పానం వచ్చాదా? గాలి కాదు నీలో ఉండేది, దేవుని ఆత్మ, యెహోవా పెట్టిన దీపం. ఈ దీపం నీలో నుంచి వెళ్ళిపోతుంది.
ఈ దీపం పోయిన తర్వాత అక్కడికి పోయిన తర్వాత రెండు స్థలాలు ఉంటాయి. ఎక్కడికి పోవాలి ఇప్పుడు? యేసుప్రభువుని నమ్ముకోకపోతే నరకానికి పోతాం. అది తెలియక ఎరగక ఒకప్పుడు మనం జీవించినవారు. అది గుడ్డితనం అంటే. చనిపోతే నరకానికి పోతానని తెలియదు. ఆ నరకం ఉందో లేదో అని అటువంటి అనుమానం స్థితిలో ఇప్పుడు మనం చెప్పగలము. యేసుప్రభు మన కన్నులు ఏం చేసినాడు చెప్పండి? వెలిగించాడు గనక ఇప్పుడు నేను చనిపోతే నేను పరలోకానికి పోతాను, నా దేవుని కలుసుకుంటాను. ఎందుకంటే నేను ఆయన యందు విశ్వాసం ఉంచాను, నా పాపాలు ఒప్పుకున్నా, నా జీవితం మార్చబడింది, నా బతుకు బాగైపోయింది. కాబట్టి ఇప్పుడు నేను నా దేవుడు ఎవరో నాకు తెలుసు, నేను మరణించిన తర్వాత ఎక్కడికి పోతానో నాకు తెలుసు. ఎందుకంటే నా మనోనేత్రము ఏం చేయబడింది? వెలిగించబడింది. చూదా? కాబట్టి గుడ్డివాడు తాను ఎక్కడికి పోతున్నాడో తనకు తెలియదు. అటువంటి స్థితిలో మనం ఉన్నాం. అయితే ఇప్పుడు మనం తెలుసుకున్నాం. అది మొదటి విషయం. రెండవది ఏంటంటే గుడ్డివాడు ఏం చేస్తాడంటే ఇతరుల మీద ఆధారపడతాడు. ఏం చేస్తాడు చెప్పండి? ఇప్పుడు ప్రతిదానికి ఎవరో ఒకరు తనకేం కావాలా? తోడు కావాలా, సహాయం కావాలా. ఎవరో ఒకరి మీద ఆధారపడకుండా తనకు తానుగా ఏమి చేసుకోలేడు, ఎక్కడికి వెళ్ళలేడు, ఏమి చేయలేడు. అది గుడ్డితనములో ఉన్న స్థితి. అనక మనం కూడా ఎక్కడికి ఏమి పెద్దానికి ఇతరుల మీద ఆధారపడతాం. జ్వరం వచ్చిందమ్మా, జ్వరం వచ్చిందంటే అది ఆడ మంత్రిచ్చారు పొమ్మ, ఆడపో తాయత కడతారు. సరిగా నిద్ర రాలేదా? యాప మండలు తీసుకొని 4 కొడితే సరిపోతుందమ్మా, పో ఆడ కొడతారు, ఆడ మంత్రిచ్చారు, పో ఆయపకాడికి పో. ఇట్లా మన పరిస్థితి అంతా కూడా ఎటుందంటే ఇతరుల మీద ఆధారపడే జీవితం. భక్తి అనేది ఎటువంటిది అంటే మనం చెప్పండి, మన భక్తి ఎటువంటిది? ఇతరుల మీద ఆధారపడే భక్తి. ఎప్పుడన్నా నేను పోతా ఉంటే మంచిగా సూటు బూటు టక్కు గుక్కేసి వాడు ఆడ కూర్చుంటాడు, 2 నామాలు పెరుక్కొని శిలక పెట్టుకొని కూర్చుంటాడు. రారా స్వామి, నాకు లెక్కలేదు, నువ్వు వచ్చే నేను నీకు ఏం కొడతా, గుండు కొట్టి లెక్క కొట్టుకుంటా, రారా నాయన అని కూర్చుంటాడు. వీడు తక్కువ గిక్కు పెట్టుకొని వీరికి దిక్కు తెలియదు, వాని కాడికి పోతాడు. నా బతుకు చెప్పు అంటాడు. ఏం చెప్తాడు వాడు? వాని బతుకే రోడ్డు మీద ఉంది. వాడు లెక్క సంపాదించుకోవాలా, ఇప్పుడు పూట కెట్టరా నాయనా అని వాడు ఆడ కూర్చున్నాడు. వానికి భోజనం కొరకు వాడు కూర్చుంటే పోతాడు. ఏమి తెలియదు. ఇతరుల మీద ఆధారపడు. వాళ్ళు ఏం చెప్తారు చెప్పండి? వాళ్ళకే తెలియదు, మనకేం చెప్తారు? కాబట్టి ఈనాడు మన స్థితి అదే. అటువంటి స్థితిలో ఉన్నాం ఒకప్పుడు. ఇప్పుడు అటువంటి స్థితిలో నుండి ప్రభు మనం తీసుకొని వచ్చు. ఎక్కడికి పోవచ్చున్నామో తెలియదు, ఇతరుల మీద ఆధారపడే పరిస్థితి. ఇంకా గుడివాళ్ళు ఏంటంటే ప్రతి చిన్నదానికి వాళ్ళు భయం ఎక్కువ, టెన్షన్ పడతారు. ఏం జరిగిందో ఎందుకు చూడలేరు కదా, కాబట్టి చిన్న శబ్దమైన ఏమైందిరా, చిన్న శబ్దమైన ఏమైందిరా, ఎందుకురా, ఎక్కడ ఏం జరిగింది అని భయపడతా ఉంటారు. ఏమవుతుందో అని. అంటే ఎందుకంటే నా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను ఏమి జరుగుతుందో తెలియదు కాబట్టి భయపడతా ఉంటాడు. మనకు అటువంటి భయాల్లో మనం ఉన్నాం. యుగ సంబంధమైన దేవత మనల్ని అలాగూ భయపడేటువంటి, ఎప్పుడు నిత్యము భయమే. పిచ్చుక గురించి కూడా అదే మాట ఉంది. అది ఎప్పుడు భయపడతా ఉంటుందంట, నిద్రపోదంట రాత్రి కూడా. దానికి శత్రువులు ఎక్కువ కాబట్టి ఎప్పుడు ఏమొచ్చి తింటుందో, పాము వస్తుందో, లేకపోతే ఏమొస్తుందో, ఏ పక్షి వస్తుందో, ఏది వచ్చి తింటుందో, ఏ గద్ద వచ్చి ఎత్తకపోతుందో, నిత్యము అది భయపడతా ఉంటుందంట. భయం. అది గింజలు తినేటప్పుడు కూడా ఒక గింజ పెట్టుకుంటే అది ఇటు చూస్తుంది, ఒక గింజ పెట్టుకుంటుంది ఈ పక్క చూస్తుంది, ఈ పక్క నుంచి వస్తుందా ఈ పక్కన, ఎప్పుడు భయం. అది మన స్థితి. ఇలాంటి స్థితి. ఇంకా మనకు టైం లేదు కాబట్టి ఒక మాట చెప్తా. గుడ్డివాడిని త్వరగా మోసం చేయొచ్చు. ఏం చేయొచ్చు చెప్పండి? గుడ్డివాడిని ఏం చేయొచ్చు? త్వరగా మోసం చేయొచ్చు. కొంతమంది ఉంటారు జ్ఞానంగా, కానీ అంతగా ఎంత జ్ఞానం అయినా కూడా త్వరగా మోసం చేసేది అవకాశం. కనుక మనం అందరం కూడా శత్రు చేతిలో మోసపోయిన వారం, మోసములో ఉన్నాం. మోసపోయిన జీవితం అన్న, ఎన్నో జీవితం అంతా మోసపోయిన అన్న, నా జీవితం అంతా మోసపరచబడిన వాడినిగా ఉన్నా. అర్థమైంది కదా? ఇలాంటి స్థితిలో నుండి ఆ గుడ్డివాడిని బాగు చేసినాడు. కాబట్టి వాడు చెప్పగలుగుతున్నాడు, ఒకప్పుడు నేను గుడ్డివాడన ఇంటిని, ఇప్పుడు ఏమవుతున్నాను, నేను చూచుచున్నాను. అది వివరించాలి, అలాగూ మనం వర్ణించాలి. అలాగూ ప్రభు కార్యాలను మనం జ్ఞాపకం చేసుకొని, ప్రభువా నీ ఆశ్చర్య కార్యం నా జీవితంలో కూడా చేసినావని
ఆయనకు మ్రొక్కెను. ఏం చేసినాడంటే చెప్పండి, ఆయనకు మ్రొక్కెను. కనుక ఆయన ఆశ్చర్య కార్యాలను మనం వర్ణించి వివరించి ఆయన ఆరాధించి గణపరుస్తాం. నీకు మళ్ళీ పాడద్దు అది, ఏమని వర్ణించలేను వివరించలేను అన్నబాకు. ఏంది వర్ణించమని దేవుని వాక్యం చెప్తుంది. వర్ణించదను నీ క్రియలను అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మనం ఆయన వర్ణించి వివరించి నీ జీవితంలో ఏం మేలు చేశాడో దాన్ని వర్ణించు, వివరించు దేవునికి. ప్రభా, ఇలాంటి పరిస్థితిలో గుడితనంలో ఉన్న నన్ను ప్రభు బాగు చేసినావు, నాయన నా మనోన్నతరాన్ని వెలిగించినావు, చీకటిలో నుండి నన్ను వెలుగులోకి తెచ్చినావు ప్రభా, నన్ను వెలిగించినావు ప్రభా. పౌలు దమస్కు మార్గంలో దర్శించినట్టు నన్ను కూడా దర్శించినావు ప్రభా. అతని కనులకున్న పొరలు పోయినట్టుగా నా జీవితంలో కూడా ఆత్మనేత్రానికి పొరలను తీసివేసిన ఆత్మనేత్రాన్ని వెలిగించినావు ప్రభా, నీకు స్తోత్రం అని చెప్పు. అది ప్రభుని ఆరాధించడం. లేచి నిలబడి ఒక పాట పాడుతున్నాం. ఆ సమయంలో సండే స్కూల్ వెళ్ళి సండే స్కూల్ పోతా. దా 227, కొన్ని పుస్తకాల్లో 225. నే స్తుతించెదను యేసునామమును, భజించెదను క్రీస్తు నామము. పెద్ద పాటల పుస్తకంలో 227. నే స్తుతించెదను యేసునామమును, భజించెదను క్రీస్తు నామమును. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను, స్తుతించెదను యేసు నామమును, భజించెదను క్రీస్తు నామమును. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను. ఆ ప్రభు కృప ప్రేమ కనికరముల్ వారింపనెవరికి తరమౌనా. ఆ ప్రభు కృప ప్రేమ కనికరముల్
తెరచండి, కళ్ళు మూసుకోండి. కళ్ళు తెరిచి అటు ఇటు చూడకండి, మీకు ఏ పని లేదు. ఇప్పుడు కొంతమంది నిత్యం కళ్ళు తెరిచి చూస్తూ ఉంటారు, ఏం జరుగుతూ ఉంది, ఏం జరుగుతుంది.